ఒక మధ్యతరగతి కుటుంబం. తండ్రి, తల్లి, కొడుకు, కూతురు. ఇంట్లో అందరూ ఒకే గదిలో ఉంటారు. కానీ ఎవరు ఒకరితో ఒకరు మాట్లాడుకోరు. తండ్రి ఉద్యోగం, తల్లి రీల్స్, కొడుకు ఆటలు, కూతురు సోషల్ మీడియా. ఇలా ప్రతి ఒక్కరూ ఒకే ఇంట్లో వేరే ప్రపంచాల్లో జీవిస్తూ ఉంటారు. ఒకరోజు తాతయ్య వాళ్ళ ఇంటికి వస్తాడు. మొదట అందరూ సంతోషపడతారు. కానీ కొద్ది రోజులు గడిచాక తాతయ్య బోరు కొడుతున్నాడని అందరూ దూరం పెడతారు. ఇది గమనించిన తాతయ్య ఒక నిర్ణయం తీసుకుంటాడు. ఎవరికి చెప్పకుండా ఒక ఉత్తరం రాసిపెట్టి ఇంట్లో నుండి వెళ్ళిపోతాడు. ఆ ఉత్తరంలో ఇలా ఉంటుంది: నేను చనిపోలేదు, మీ అందరి మధ్య నేనే ఒంటరిగా బతకలేక వెళ్ళిపోతున్నాను. ఆ ఉత్తరం చదివిన తర్వాత కూడా కుటుంబ సభ్యులు అదేమీ పట్టించుకోకుండా అందరూ ఫోన్లు తీసి అదే పనిగా రీల్స్, సోషల్ మీడియా ఆటలు అంటూ బిజీ అయిపోతారు. కొద్ది రోజుల తర్వాత తాతయ్య నుంచి చివరి వాట్సాప్ నోటిఫికేషన్ వచ్చింది. ఈ మెసేజ్ చదివే సమయానికి నేను మీ జీవితంలో నుంచి పూర్తిగా వెళ్ళిపోయాను. అందరూ పరిగెట్టుకుంటూ తాతయ్య దగ్గరికి వెళ్తారు. కానీ తాతయ్య ఆసుపత్రిలో ఉంటాడు. అప్పుడు డాక్టర్ ఒక మాట చెప్తాడు: మీరు 5 నిమిషాల ముందు వచ్చి ఉంటే ఆయన మిమ్మల్ని ఒక్కసారి అయినా చూసి ఉండేవారు. చివరగా, ప్రపంచం మొత్తం మీ చేతిలో ఉన్న మొబైల్లో ఉండొచ్చు, కానీ మీ ప్రపంచం మాత్రం మీ ఎదుట ఉన్న మనసుల్లోనే ఉంటుంది. ఇది గమనించండి.